చేనేత కార్మికుల సమస్యలను అన్ని విధాల పరిష్కారం అయ్యేలా చొరవ చూపిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు నేతృత్వంలో చెండూరు చేనేత కార్మిక సంఘం చేనేత పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో పలువురు చెండూరు పట్టణ చేనేత కార్మికులు శనివారం మునుగోడులోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఆయన కార్మికులతో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. థ్రిఫ్ట్ ఫండ్ కు సంబంధించి పెండింగ్ చెక్కులు వెంటనే విడుదలయ్యేలా ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రితో మాట్లాడి ఏర్పాటు చేస్తానన్నారు. చేనేత మిత్ర ద్వారా నెలకు 3,000 వచ్చేలా చూస్తానన్నారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలను ఒక్కొక్కటిగా ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంతోనే తన రాజకీయ జీవితం ప్రారంభమైందని గుర్తు చేశారు. వైఎస్ఆర్ హయాంలో 312 కోట్ల చేనేత రుణాలను మాఫీ చేయించిన విషయం అందరికీ తెలుసు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్, చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు తిరందాసు శ్రీనివాసులు, చేనేత పరిరక్షణ సేవా సమితి అధ్యక్షుడు రాపోలు ప్రభాకర్, కర్ణటి శ్రీనివాసులు, రాపోలు వెంకటేశం, రవిరాల శ్రీను, ఏలె శ్రీను, చేరుపల్లి కృష్ణ, ఏలె సుధాకర్, పున్న భిక్షమయ్య, ఏలె సత్తయ్య, రాపోలు లక్ష్మయ్య, ఏలె చంద్రశేఖర్, తిరందాసు దామోదర్, తిరందాసు ఆంజనేయులు, చిట్టిపురోలు అంజయ్య, జూలూరు వెంకటేశం, రవిరాల రాజు, తిరందాసు నందు, గంజి భిక్షం, చెరుపల్లి రాము, తిరందాసు భాస్కర్, గానుగు వెంకటేశం, సంగెపు మల్లేశం, చెరుపల్లి శ్రీను, జూలూరు మల్లేష్, కర్ణటి శ్రీను, చెరుపల్లి రాఘవేంద్ర, కర్ణాటి వెంకటేశం, చెరుపల్లి రాజు, జెల్ల నాగరాజు, గుర్రం శేఖర్, చెరుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు జీవితం నేస్తున్నారు. అంటే మీద వృత్తి మీద బతుకుతున్నారు. 450 కాక ఒక 1000 మంది అనుకో. ఇప్పుడు 1000 కుటుంబాలు ఇప్పుడు కూడా